వెల్కమ్ టు మై ఛానల్. గత వీడియోలో 6వ తరగతిలోని 1వ పాఠం ప్రాక్టీస్ బిట్ చూసాం కదా. అలానే ఈరోజు 2వ పాఠం స్నేహబంధం పాఠంలోని ప్రాక్టీస్ బిట్స్ నేర్చుకుందాము. గత టెట్లలో వచ్చిన ప్రశ్నపత్రాలు కూడా ఇచ్చాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ ఛానల్ మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటి ప్రశ్న, స్నేహబంధం పాఠ్యాంశ రచయిత ఎవరు? ఏ. శేషం లక్ష్మీనారాయణాచార్య, బి. చిన్నేసూరి, సి. శ్రీనాథుడు, డి. నన్నయ్య. ఏ. శేషం లక్ష్మీనారాయణాచార్య మనకు తెలుసు, ఏంటి? అభినందన అనే పాఠాన్ని రాశారు. నెక్స్ట్ శ్రీనాథుడు ఏం రాశారు? భిక్ష అనే పాఠాన్ని రాశారు. డి. నన్నయ్య త్యాగనిరతి అనే పాఠాన్ని రాశారు. బి ఆన్సర్ చిన్నేసూరి స్నేహబంధం పాఠాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ 2వ ప్రశ్న, స్నేహబంధం పాఠ్యాంశం ఏ ప్రక్రియ? ఏ. కథ, బి. కథానిక, సి. కథాకావ్యం, డి. సంభాషణ. స్నేహబంధం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియ? కథ అనే ప్రక్రియకు చెందింది. ఆప్షన్ ఏ. 3వ ప్రశ్న, స్నేహబంధం అనే పాఠ్యాంశం దేని నుండి గ్రహింపబడింది? ఏ. మిత్రభేదం, బి. మిత్రవిరసం, సి. మిత్రలాభం, డి. మిత్రబంధం. ఆన్సర్ మిత్రలాభం. సి ఆన్సర్ మిత్రలాభం. 4వ ప్రశ్న, మాత్రాకాలం అంటే అర్థమేమిటో గుర్తించండి. ఏ. ఒక సెకండు కాలం, బి. మాత్ర మింగడానికి పట్టే కాలం, సి. కనురెప్పపాటు కాలం, డి. పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ, డి. 5వ ప్రశ్న, కూర్మ తాబేలు మరి కన్నం? ఏ. కలం, బి. రంధ్రం, సి. కన్ను, డి. కనుపు. బి ఆన్సర్ కన్నం, రంధ్రం. 6వ ప్రశ్న, స్నేహం అనే పదం యొక్క వికృతిని గుర్తించండి. ఏ. స్నేహం, బి. సోపతి, సి. నెయ్యం, డి. నేహం. స్నేహం అనేది ప్రకృతి అయితే దాని యొక్క వికృతి నెయ్యం. ఆన్సర్ సి. 7వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి. ఏ. అచ్చులు, బి. ఉభయాక్షరాలు, సి. ద్విత్వాక్షరాలు, డి. హల్లులు. మరి వేరుగా ఉన్నదేంటిది? ద్విత్వాక్షరాలు. నెక్స్ట్, ఇవన్నీ ఎక్కడ వస్తాయి? ఇవన్నీ వర్ణమాలలో. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అన్నీ వర్ణమాలలో వస్తాయి. నెక్స్ట్ 8వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో అల్ప ప్రాణాన్ని గుర్తించండి. అల్ప ప్రాణ అక్షరాన్ని గుర్తించండి. అల్ప ప్రాణం. ఏ. థ, బి. థ, సి. త, డి. ఖ. ఇక్కడ ఏంటిది మరి? అల్ప ప్రాణాక్షరం సి. ఆన్సర్ త. 9వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఏ. అడవి, అటవి. అంటే ఇవేంటి? ప్రకృతి వికృతులు. అడవి అనేది ప్రకృతి, అటవి అనేది వికృతి. బి. రాత్రి, రేత్రి. సి. ఆకాశం, ఆకాశం. డి. సహాయం, సాయం. ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రకృతి ఏంటి? అడవి, అటవి. రాత్రి, ఇక్కడ ఏం రావాలి? రేతిరి. రాత్రికి వికృతి పదం ఏంటి? రేతిరి. ఆకాశం, ఆకాశం. సహాయం, సాయం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క టెట్లో అడిగిన ప్రశ్నలు ఇవి. ఇవి జాగ్రత్తగా చూసుకోండి. ఈ 4. బి ఆన్సర్ రాత్రి అనేదానికి వికృతి పదం రేతిరి. కాబట్టి మనకు ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
10వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఊష్మాన్ని గుర్తించండి. ఊష్మ అక్షరాలు. ఊష్మ అక్షరాలు ఏంటి? ఏ, ర, బి, ల, సి, వ, డి, హ. ఊష్మాలు ఏంటి మరి? నోటితో ఊది పలికే అక్షరాలను ఊష్మాలు అంటారు. మరేంటి ఇక్కడ మనకి షె, ష, స, హ అనేవి ఊష్మాక్షరాలు. మనకి ఇక్కడ ఏంటిది? రా అనేది ఊష్మాక్షరం కాదు. ఆప్షన్ ఏ. ఈ క్రింది వాటిలో అంతస్తాలు కాని దానిని గుర్తించండి. అంతస్తాలు అంటే మనకు తెలియాలి. అంతస్తాలు ఏ, య, బి, ర, సి, అల, డి, ల. అంతస్తాలు ఏంటి? య, ర, ల, వ. ఇక్కడ కానిది ఏంటిది మరి? అలా అనేది కాదు. ఈ క్రింది వాటిలో అనునాసికం కాని దానిని గుర్తించండి. అనునాసికాలు. అనునాసికము అంటే మనకు తెలియాలి. అనునాసికము అంటే ఏంటిది? ముక్కు సహాయంతో పలికే అక్షరాలన్నీ అనునాసిక అక్షరాలు. మరి ఇక్కడ ఆప్షన్ చూడండి. ఏ, య, బి, మ, సి, జ్ఞ, డి, న. ఇక్కడ ఏంటి మరి ఆన్సర్? అనునాసిక అక్షరాలు అంటే తెలియాలి. ఏంటిది? జ్ఞ, ఇని, అన, న, మ. ఇక్కడ య అనేది అనునాసిక అక్షరం కాదు. 13వ ప్రశ్న. పంచతంత్రం అనే అద్భుతమైన రచన చేసిన కవి ఎవరు? పంచతంత్రం. ఏ, చిన్నేసూరి, బి, భర్తృహరి, సి, విష్ణు శర్మ, డి, శేషం లక్ష్మీనారాయణాచార్య. పంచతంత్రాన్ని రాసింది ఎవరు? విష్ణు శర్మ. సి ఆప్షన్ కరెక్ట్. 14. ఈ క్రింది వాటిలో కథా ప్రక్రియ యొక్క లక్షణం కాని దానిని గుర్తించండి. ఇక్కడ మనం ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా గమనించాలండి. పూర్తిగా ప్రశ్న చదవాలి. కానిది అంటాడా, లేనిది అంటాడా, పర్యాయపదం అంటాడా, నానార్థం అంటాడా, అర్థం అంటాడా అనేది ప్రశ్న పూర్తిగా చదివితే కానీ మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? కథా ప్రక్రియ యొక్క లక్షణం కాని దానిని గుర్తించండి అన్నాడు. ఏ, ఆకట్టుకునే కథ, బి, లయాత్మకత, నెక్స్ట్ సి, సరళత, డి, పాత్రోచిత సంభాషణ. లక్షణం కానిది ఇక్కడ ఏంటిదంటే బి, లయాత్మకత. ఏంటి ఇది? పాటకు మాత్రమే ఉంటుంది లయ అనేది. కాబట్టి మనకి బి అనేది ఆప్షన్ కరెక్ట్ అండి. నెక్స్ట్ 15వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో అల్ప ప్రాణాలను గుర్తించండి. అల్ప ప్రాణాక్షరాలు. ఏ, సరళాలు, బి, పరుషాలు, సి, వర్గయుక్కులు, డి, 1 మరియు 2. ఇక్కడ వర్గయుక్కులకు మరొక పేరు ఏంటిది? మహాప్రాణాక్షరాలు. కాబట్టి ఇక్కడ అల్ప ప్రాణాక్షరాలు ఏంటి? సరళాలు, పరుషాలు. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి? డి, 1 మరియు 2. 16వ ప్రశ్న. వర్గయుక్కులు అని వేటిని అంటారు? వర్గయుక్కులు. వర్గయుక్కులకు మరొక పేరే ఏంటి మరి? ఆప్షన్ ఏ, హ్రస్వాలు, 2 దీర్ఘాలు, సి, అల్ప ప్రాణాలు, 3 మహాప్రాణాలు. ఏంటి ఆన్సర్? వర్గయుక్కులకు మరొక పేరేంటి? మహాప్రాణాక్షరాలు. ఆప్షన్ డి కరెక్ట్. 17వ ప్రశ్న. 2 మాత్ర కాలంలో ఒక అచ్చు ఉచ్చరింపబడితే ఆ అచ్చును ఏమని అంటారు? 2 మాత్ర కాలంలో ఆ అచ్చు ఉచ్చరించబడితే ఏమంటారు? ఏ, హ్రస్వం, బి, దీర్ఘం, సి, అల్పప్రాణం, డి, మహాప్రాణం. ఏమంటారు? 2 మాత్ర కాలంలో ఒక అచ్చు ఉచ్చరించబడితే దాన్ని దీర్ఘం అంటారు. హ్రస్వం అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడేది. హ్రస్వం అ అనేది హ్రస్వం, అది ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడుతుంది. దీర్ఘం ఆ అనేది దీర్ఘం, ఇది
రెండు మాత్ర కాలంలో ఉచ్చరించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? బి, దీర్ఘం. నెక్స్ట్ ప్రశ్న 18వ ప్రశ్న. మిత్రలాభంలోని కొన్ని పాత్రలు వాటికి పేర్లకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ 4 జాగ్రత్తగా చదువుకోండి. ఇది ఆప్షన్ చూడండి. ఏ కాకి, బి ఎలుక, సి తాబేలు, డి జింక. ఇది స్నేహబంధం అనే పాఠంలో ఈ 4 పాత్రలు ఉన్నాయండి. కాకి, ఎలుక, తాబేలు, జింక. అయితే ఈ ప్రాణులకి ఏంటి మరి ఒక పేరు ఉన్నదన్నమాట. మరి కాకికి ఏం పేరుంది? కాకికి లఘుపతనకం, ఎలుకకు హిరణ్యకం, తాబేలు మంథరకం, జింక చిత్రాంగుడు. మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటి మరి? 3వ ఆప్షన్ కరెక్ట్. 19వ ప్రశ్న. తామరలు కొలనులో పూస్తాయి. ఇందులో లో అనేది విభక్తి ప్రత్యయం గుర్తించండి. లో అనే దానికి ఏ తృతీయ విభక్తి, బి షష్ఠి విభక్తి, సి ద్వితీయ విభక్తి, డి పంచమి విభక్తి. ఏంటి మరి? లో అనేది ఏ విభక్తి? లో అనేది షష్ఠి విభక్తి. లో అనేది ఏంటి? షష్ఠి విభక్తి. ఇక్కడ విభక్తులు చూసుకున్నట్టయితే ఇక్కడ తృతీయ విభక్తి ఏంటిది? చేతన్ చేన్, తోడన్ తోన్. నెక్స్ట్ ద్వితీయ విభక్తి ఏంటిది? నిన్ నున్ లన్ కూర్చి గురించి. మరి పంచవిభక్తి వలనన్ కంటెన్ పట్టి. కాబట్టి మనకి లో అనేది ఎక్కడొచ్చింది? కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. ఇక్కడ మనం ఒక్కసారి విభక్తి ప్రత్యయాలు చూసినట్టయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. విభక్తి ప్రత్యయాలు లేకుండా ప్రశ్నపత్రం అనేది లేదు. కాబట్టి మీరు ఈ టేబుల్ని జాగ్రత్తగా చదువుకోవాలి. ఫస్ట్ ప్రథమ విభక్తి అనేది చూడండి. ప్రథమ విభక్తిలో ఏమొస్తాయి ప్రత్యయాలు? డుముగులు వస్తాయి. నెక్స్ట్ ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి వస్తుంది. నెక్స్ట్ తృతీయ విభక్తిలో చేతన్ చేన్, తోడన్ తోన్. నెక్స్ట్ చతుర్థి విభక్తి కొరకొన్ కై కోసం. నెక్స్ట్ పంచమి విభక్తి వలనన్ కంటెన్ పట్టి. షష్ఠి విభక్తిలో కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. సప్తమి విభక్తి అందున్ నన్. సంబోధన ప్రథమ విభక్తిలో ఓ, ఓరి, ఓయి, ఓసి. ఈ విభక్తులు అనేది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 20వ ప్రశ్న. స్పర్శాలకు ఊష్మాలకు మధ్య ఉండేవి. 20వ ప్రశ్న. స్పర్శాలకు ఊష్మాలకు మధ్య ఉండేవి. ఏ అనునాసికాలు, బి అంతస్తాలు, సి అల్పప్రాణాలు, డి మహాప్రాణాలు. ఈ ప్రశ్నకు ఆన్సర్ను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. గతంలో నేను వర్గాక్షర పట్టికపై వీడియో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. చూడని వారు ఉంటే చూడండి. ఈ ఛానల్ మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.